ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ కూడా కేంద్రం కొత్త రూల్స్ వీరికి సిలిండర్ కట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రస్తుతం దేశంలో పైపుడు నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ సంఖ్య అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే జాతీయ పిఎన్జి ఏదైతే ఉందో ఇక డ్రైవ్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి మార్చి నెలాఖరు నాటికి దాదాపు 6.5 లక్షల కొత్త కనెక్షన్లు ఏర్పడ్డాయి అనమాట. క్షేత్రస్థాయిలో వాస్తవ గ్యాస్ సరఫరా డిమాండ్ అనేది 10% తగ్గింది నమోదైనట్టు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే చాలా కుటుంబాలు ఇంకా పిఎన్జి కనెక్షన్ తీసుకున్నప్పటికీ అటు రెండునే అనమాట. అంటే పైపు ద్వారా వచ్చే గ్యాస్ ఉంది, అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ ద్వారా వాడేటువంటిది కూడా మానేయలేదు. సిలిండర్ ఒకటి మానేయాలి, వారికి ఇక డైరెక్ట్ పైపుల ద్వారా వస్తుంది. కాబట్టి ఇక గత దశాబ్ద కాలం ఎల్పిజి వినియోగదారులకు రెట్టింపు అనేది 33.5 కోట్లు చేరగా పిఎన్జి వచ్చేసి యూజర్లకు కేవలం 1.64 కోట్లు ఉన్నాయన్నమాట. ఈ అలవాటు మార్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూల్స్ అనేది అమలులోకి తెస్తుందన్నమాట. ఈ మార్పు అత్యంత కీలకమైనది. ఇక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్ అనమాట. సో అంటే హెచ్పి కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, అటువంటివి ఉంటాయి కదా, అలా కాదు, కుదరదు, ఒకటే కనెక్షన్ అనమాట. ఇకపైన ఒకే చిరునామాలో పిఎన్జి ఎల్పిజి రెండు రకాల గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండడాన్ని నిషేధించారనమాట, పరిగణిస్తారు. పిఎన్జి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఇప్పటికీ ఎల్పిజి వాడుతున్న వారు కూడా నిర్ణీత గడువులోగా మారకపోతే వారి ఎల్పిజి సరఫరా నిలిచిపోతుందని చెప్పేసి, లేదంటే రద్దు అవుతుందన్నమాట. సో పైప్ లైన్ గ్యాస్ యాక్టివ్గా ఉన్నటువంటి ఇళ్ళ కూడా సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కావచ్చు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు కూడా తమ డిజిటల్ డేటాబేస్ను అనుసంధానించారనమాట. ఫలితంగానే అలాంటి వారికి రీఫిల్ బుకింగ్లో బ్లాక్ అవుతాయన్నమాట. సో అందుకని చెప్పేసి చాలా రోజులు, అంటే ముఖ్యంగా తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా కూడా గ్రామ ప్రాంతంలో అయితే రెండో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు టైం, తర్వాత పట్టణ ప్రాంతాల్లో కూడా రెండో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కాస్త టైం అనేది వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. గతంలో డైరెక్ట్ 10-15 రోజులు వచ్చేది, కానీ ఇప్పుడైతే ఎక్కువగా బుక్ చేసుకున్న తర్వాత కోడ్ వచ్చిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాతనే మనకు సిలిండర్ అయితే అందిస్తున్నారు. కాబట్టి అయితే వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా ఎల్పిజి కనెక్షన్ ట్రాన్స్ఫర్ ఓచర్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే దీంతో పిఎన్జి కనెక్షన్లు అనేది వచ్చిన 30 రోజుల్లోగా ఇక ఎల్పిజిని వదులుకోవాల్సి అయితే ఉంటున్నప్పటికీ భవిష్యత్తులో పిఎన్జి సౌకర్యం లేని ప్రాంతాలకు మారినప్పుడు ఈ ఓచర్ ద్వారా కూడా ఎల్పిజి కనెక్షన్ అంటే మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు అనమాట. అలాగే సిలిండర్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గాను రీఫిల్ బుకింగ్ లాకిన్ పీరియడ్ను పట్టణ ప్రాంతంలో 21 రోజుల నుండి 25 రోజుల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు పెంచిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రభుత్వం ఏడాదికి అందించినటువంటి 12 సబ్సిడీ సిలిండర్లు పరిమితి యథావిధంగా కొనసాగుతుంది. అదనపు సిలిండర్లు మార్కెట్ ధర చెల్లించాల్సి అయితే ఉంటుంది. కొత్త ఎల్పిజి కనెక్షన్ ధరలు వచ్చేసి డిపాజిట్లు కూడా సవరించబడ్డాయన్నమాట. పిఎన్జి విస్తరణను మరింత వేగవంతం చేయడానికి నేషనల్ పిఎన్జి డ్రైవ్ అనేది 2.0 గడువును అనేది ఇక జూన్ 30 వరకు కూడా పొడిగించారు. ఇటు కఠిన నిబంధనలు, అటు డిజిటల్ పర్యవేక్షణ ద్వారా కూడా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నమాట. సో ఇకపైన ఒకే ఇంటికి సిలిండర్లు, పైపుడు గ్యాస్ కనెక్షన్ ఏకకాలంగా కొనసాగించడం కుదరదన్నమాట. సో ఇక ఎల్లుండి నుంచే దాదాపుగా జూన్ 1 నుంచి ఇవన్నీ కూడా రద్దు చేయనున్నారన్నమాట. సో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు.